రక్తహీనతలాగే ఇవాళ మహిళలకు పీసీఓడి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. టీనేజ్ వయసు నుంచే చాలా మందికి అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతిని ఋతుచక్రం గాడి తప్పుతోంది. నెలసర్లు గతి తప్పడం వల్ల గర్భధారణలోనూ సమస్యల తాకిడి పెరుగుతోంది. దీంతో చాలా మందికి సంతానరాహిత్యం అనేది సమస్యగా పరిణమిస్తోంది. పీసీఓడి సమస్యతో సంతాన సాఫల్యత ఎలా దెబ్బతింటుందో, ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పీసీఓఎస్లో మీరు డయాబెటీస్ నుంచి లేకపోతే హైపర్ టెన్షన్ బీపీ నుంచి అన్నీ మీరు సెట్ చేసుకొని మీ మెటబాలిజం అంతా సెట్ చేసుకొని వెయిట్ కరెక్ట్ మీ బిఎంఐకి సరిపడా అంటే 18 to 24 మధ్యలో ఉండాలి మీ బిఎంఐ. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే మీ హైట్కి తగ్గ వెయిట్ అట్లా వచ్చినప్పుడు అట్లా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు మనం గర్భం ధరిస్తే మనకి ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో డెఫినెట్గా పీసీఓడి ఉన్నా పీసీఓఎస్ ఉన్నా మనకి గర్భధారణలో సమస్యలు ఎదుర్కోవడం అయితే ఉంటుంది. పీసీఓడి మనం మొత్తము నయం చేసుకోవచ్చు అండి. బేసికల్లీ ఇది మెటబాలిజంలో ఇష్యూ కాబట్టి ఎప్పటికీ కూడా మీరు లైఫ్ స్టైల్ అన్నది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. 1 hour ఎక్సర్సైజ్ అంటున్నాము, ప్రతి ఒక్క మనిషి 1500 kcal పర్ డే తీసుకోవాలి. అందులో మనకి 40% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్ ఉండాలి, 20% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. మన గుడ్ కొలెస్ట్రాల్ అన్నది కూడా హార్మోన్ ఉత్పత్తికి చాలా అవసరం. హార్మోన్స్ అన్ని కొలెస్ట్రాల్ నుంచే ఫామ్ అవుతాయి. సో డెఫినెట్గా ఈ ఫుడ్ గురించి కానీ స్లీప్ అన్నది 10 మనం పడుకోవాలి. పడుకుంటే కనుక డిస్టర్బెన్స్ లేకుండా 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఒక పూట 1 meal a day ఓమాడ్ అంటాం కదా, అది మీరు ఒక 1 meal తీసుకోవచ్చు. ఇంకో మీల్ యూ కెన్ సబ్స్టిట్యూట్ విత్ ఫ్రూట్స్లో కూడా మనకి లో క్యాలరీ ఫ్రూట్స్ లైక్ యాపిల్ కానీ, పియర్ ఫ్రూట్ కానీ, లేకపోతే మనకి దానిమ్మ గింజలు కానీ, లేకపోతే ఉడకబెట్టిన పల్లీలు కానీ, పనీర్ కానీ, ఇట్లాంటి ప్రోటీన్ ఏదైనా 2 chicken pieces, ఒక ఫిష్ పీస్, ఇట్లా ఒక మీల్ పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ, దోశ ఇవన్నీ మంచి బ్రేక్ఫాస్ట్ మనకి. లేకపోతే ఓట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే 1 చపాతీ విత్ గుడ్ వెజిటేబుల్ కానీ, అట్లా ఏదైనా కూడా మనం బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఒక పూట కావాలంటే అన్నం తినండి. మోర్ స్పెసిఫికలీ చూస్ బ్రౌన్స్ ఓవర్ వైట్స్. బ్రౌన్స్ అంటే మైదా కట్ చేసేయండి, బ్రౌన్ షుగర్, బ్రౌన్ రవ్వ ఉప్మా, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, ఇట్లా అన్నీ మీరు ట్రాన్స్లేట్ చేసుకొని మీరు మీ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చేసుకుంటే కనుక పీసీఓడికి మనం ఈజీగా చెక్ పెట్టొచ్చు.